మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. మేము గత 24 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల ధరణ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల ధరించడమే కాక వారు నియమాలు ఖచ్చితంగా ఉంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా గతంలో అనేవారు అయ్యప్ప స్వామికి బోరంత సేవ చేస్తే కొండంత బలమని. నాకి నిజంగా 7 కొండల బలం అని చెప్తారు కానీ నాకు 18 కొండల బలం ఉంది. ఎందుకంటే భగవంతుడు నేను ఏమి లేకోకుండా గతంలో కన్నిసామప్పుడు నా దగ్గర మా కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. మేము చాలా బీదకరంగా ఉన్నాము. కానీ అయ్యప్ప స్వామిని ప్రతి సంవత్సరం నడుచుకోవడం వల్ల ఈరోజు మా గండదండలైతేనేమి ఏది ఏమైనా అయ్యప్ప అనుగ్రహంతోనే మేము ఈరోజు ముందు స్వామి హేళన చేసిన వారు కూడా మా కళ్ళెదుటే తిరిగి మాల వేసుకున్న వారు ఉన్నారు. మరలా మా ఎదురుకే శిక్ష అనుభవిస్తూ మేము ఎందుకున్నామన్నారు. అటువంటి మహమీయుడు కరుణామయుడు కరిణమవాసుడు శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప మహిమని ప్రతి ఒక్కరూ ధరించుకుంటే ఎప్పటికీ వారి జీవితాల్లో వెలుగులు నింపడం నిజంగా నిదర్శనం. దానికి మీరే కారణం. ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే మేము అయ్యప్ప మాల ధరించడం మాత్రమే మేము బాగుపడినామని చాలా మంది చెప్తారు. ఎందుకంటే నా అనుభవంతో చెబుతున్నారు. అయ్యప్ప లీలలు అంతా ఇంత చెప్పడానికి లేదు. ఆయన మహిమలు ఎన్నని వినడానికి కాదు. కాబట్టి ఆయన మహిమలు ఎన్ని జన్మల పుణ్యఫలమో మాల వేయుట. అది ఎవరు అదృష్టమో వారికి మాత్రమే దక్కుతుంది, కానీ మరొకరికి దక్కదు. కాబట్టి ఈ మాలని వేయాలనుకున్న వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యం చేసిన వాళ్ళనో అయ్యప్ప స్వామి భక్తులు కావాలంటే. కాబట్టి ఇది చాలా మహోన్నతమైన శక్తి గలవాడు ఆయన. కాబట్టి మనం అందరూ ఆయన భక్తులుగా ఉండాలని వెళ్ళవేళ ఆయన ఆశీర్వాదాలు మనకు ఉండాలని కోరుచున్నాను. స్వామి అయ్యప్ప స్వామి ఆలోచించిన తర్వాత స్వాముల యొక్క నడవడికను బట్టి స్వామి యొక్క అనుగ్రహత చేకూరుతుంది. స్వామి దీక్షాకాలంలో నియమానుసారంగా దీక్ష చేయడం వలన ఆరోగ్యము స్వామి యొక్క అనుగ్రహము రెండు కలుగుతాయి. ఈ అంబులం పూజ ఎందుకంటే కేరళ రాష్ట్రంలో అరటి యొక్క పంట కొబ్బరి పంట ఎక్కువ కావున అటు కొబ్బరికాయలతోనూ అరటి పంటలకు సంబంధించిన అరటి బోధలతోనూ అరటి మంటపాలు కట్టి ఆయనకు ఇష్టంగా ఉన్న ఈ అరటికాయలతో ఆయనకు పూజ చేయడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప.